అధ్యాయం 19వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును కాక. ఆమేన్. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు వాక్యం అంతా ఏంటంటే మీకు శుభం కలుగును గాక. ఆమేన్. అందరూ విశ్వసించండి, మనకు శుభం కలుగును గాక. ఆమేన్. దానియేలు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆయన అప్పటిదాకా ఏమనంటే భయపడతా ఉన్నాడు ప్రార్థన చేసుకుంటాడు, భయపడతాను కొన్ని విషయాల్లో, ఆ సింహాల బోన్లో కానీ ఇంకా వేరే చోట్ల ఎక్కడ కూడా ఆయన భయపడతా ఉన్నాడు. దేవుడు అతనికి వాగ్దానం ఏమని చేశాడంటే, ఈ భక్తుడు దానియేలు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే, అయ్యా నాకు ప్రతిసారి భయం అవుతా ఉంది, ప్రతిసారి నేను కృంగిపోతూ ఉన్నాను, ప్రతిసారి ఏ సమస్య రాగానే ఆ సమస్యను భయపడిపోతూ ఉన్నాను, నాకు శుభం దయచేయండి. శుభం అనగేంది? శుభం అంటే ఏంటిదమ్మా? మంచి. హల్లెలూయా, హల్లెలూయా. శుభం అంటే ఏంటిది? మంచి. కొంతమంది దేవ సేవకులు యేసుప్రభు చెప్పారంట శిష్యులందరికీ, ఇదిగో ఏ గృహానికి అయితే మీరు వెళ్తారో ఆ గృహంలో చెప్పండి, ఇదిగో మీకు శుభం కలుగును గాక. ఆమేన్. మీరు కూడా చెప్పాలి, ఏ కుటుంబానికి వెళ్ళినా మీరు నాశనం అవుదురు గాక అనకూడదు. హల్లెలూయా. మీరు పాడైపోదురు గాక అనకూడదు. మన నోట ఏమవచనాలు రావాలంటే శుభవచనాలు రావాలి. ఇదిగో అన్నా నీ కుటుంబం శుభం కలుగును గాక, నువ్వు దీవించబడదు గాక, నువ్వు ఆశీర్వదించబడదు గాక అని మీరు శుభవచనాలు పలకాలి. యేసు ప్రభు కూడా వ్యక్తులు చెప్తా ఉన్నాడు, అప్పటిదాకా ధైర్యం కోల్పోయాడు, భయం చేత కృంగిపోతూ ఉన్నాడు. అయ్యో నా జీవితం ఏమైపోయింది, నా పరిస్థితి ఏమైపోయింది అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. విసుకొక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన దానియేలు భక్తుడు. ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముమ్మారు కూడా ప్రార్థనలోనే ఉంటాడు ఆయన ఎక్కువ శాతం. ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఏం జరిగిందో తెలుసా? ఆయన జీవితంలో దేవుడు శుభకార్యం జరిగించడం. ఈరోజు మనకు కూడా ఈరోజు వాక్యం చెప్తా ఉన్నాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వేడు, నిత్యంగా నెరవేరుస్తాడు. మాట ఇచ్చి తప్పే దేవుడు మన దేవుడు కాదు. హల్లెలూయా. కొంతమంది మాట ఇస్తారు, ఇదిగో నా 10,000 అవసరం అంటే మాట ఇస్తా అని చెప్తారు, కానీ ఫోన్స్ ఇచ్చా పెట్టుకుంటారు. హల్లెలూయా. ఇస్తారండి? ఇయ్యరు. మాట ఇచ్చి మర్చిపోయే మనుషులు ఉంటారు, మాట ఇచ్చి దూరంగా నిలిచే మనుషులు ఉంటారు. దేవుని వాక్యం అంటుంది తెలుసా, ఇదిగో నీకు శుభం కలుగుతుంది. ఎప్పుడయ్యా శుభం కలుగుతుందంటే ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడమ్మా? 5 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి కొరింథీ పత్రిక, అందులోనే పరిశుద్ధాత్మ ఉండువారే శుభము కలుగును గాక అని ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన ఎవరైతే చేస్తారో, పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకుంటారో వారి జీవితాలన్నా నిశ్చయంగా దేవుడు శుభం జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తాడా పనికి వెళ్ళేటప్పుడు? కానీ అలాగంట కొద్దిసేపు ఏ పనికి అయితే వెళ్తున్నప్పుడు ఈ పని విషయంలో నాకు శుభం కలగాలి. ఈ వ్యాపార విషయంలో పెట్టుబడి పెట్టిన దానికంటే ఎంత రావాలి? 10 రూపాయలు పెడితే ఎంత రావాలమ్మా? 20 రూపాయలు రావాలి, లేదా 30 రావాలి కదా. అలా నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్తేనంట ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో నీకు శుభం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు శుభం జరగాలి, నీ కుటుంబం పక్షాన శుభం జరగాలి, నీ పిల్లల పక్షాన శుభం జరగాలి అంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనతో ప్రారంభించాలి. ఏ పనైనా సరే నువ్వు ప్రార్థనతో మొదలు పెడతానంట దేవుడు నిశ్చయంగా వారి జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్. నువ్వు ప్రార్థన లేకుండా రకరకాలుగా నువ్వు చేస్తే హల్లెలూయా నీకు శుభం జరగదంట. ఏం జరగదు? సరే, మొదటి మాట చూడండి ఒకసారి. మొదటి మాట ఇజ్రాయిల్ వెళ్దాం. 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును
మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవానికి మా ఆస్తికిని శుభ ప్రమాణము కలుగునట్లుగా ఆయనని వేడుకొనుటకు అహాబా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిని. హల్లెలూయా. మొదటి మాట, ఏ విషయంలో దేవుడు నీకు శుభం చేస్తాడంటే నీ ప్రయాణ విషయంలో శుభం చేస్తాడే. ఏ విషయంలో? కొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారు, రకరకాల ప్రయాణం చేస్తూ ఉంటారు కదా. ప్రయాణ విషయంలో దేవుడు అంటున్నారు సార్, మీకు శుభం కలిగేస్తాను. కొన్ని పనుల పైన రాసుకుంటారు ఏమనంటే ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు చేస్తున్న ప్రయాణం ఏ ప్రయాణం అవుతుందో, అప్పుల ప్రయాణం కావచ్చు, లేదా ఊరు ప్రయాణం కావచ్చు, రకరకాలమైన ప్రయాణాలు ఉంటాయి కదా. ఏ ప్రయాణం అయితే మీరు చేస్తున్నారో ఆ ప్రయాణంలో శుభం కలగజేస్తాడు. మెయిన్ వ్యాపారం అనే ప్రయాణం మీరు మొదలు పెట్టారనుకో, ఆ ప్రయాణం దేవుడు మీకు శుభం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ ప్రయాణాలు అయితే మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారో, ఏ ప్రయాణం అయితే మీరు ప్రయాణిస్తూ ఉన్నారో ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ఇదిగో అయ్యా, ఈ ప్రయాణానికి వెళ్తూ ఉన్నాను, ఈ ప్రయాణ విషయంలో నాకు శుభం దయచండి, ఈ ప్రయాణ విషయంలో నాకు శుభకార్యం జరిగించండి అని నువ్వు ప్రయాణం కొరకు ప్రార్థన చేసుకుని వెళ్తే ఖచ్చితంగా నీ ప్రయాణంలో ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నామే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా మేఘం ఎక్కడుంటే అక్కడ వారు ఆగిపోయి, మేఘం వెళ్తూ ఉంటేనంట మేఘంతో పాటు నడుచుకుంటూ వెళ్ళేవారంట. మేఘం ఎక్కడుంటే అక్కడ ఆగుతూ ఉండేవారంట. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో దేవుని ఆజ్ఞలు మీరు నడుచుకుంటే మీకు శుభం జరుగుతుంది. వాక్యానుసారంగా మీరు ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో శుభం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా ప్రయాణాలు చేస్తున్నప్పుడంట దేవుణ్ణి అడిగి ప్రయాణం చేయాలి. రకరకాల ప్రయాణాలు ఉంటాయి. కొంతమంది ఊరు వెళ్ళొస్తే అలసిపోతూ ఉంటారు కదా. ఒక హైదరాబాద్ వెళ్ళొచ్చారు అనుకో, మీ పరిస్థితి ఎలా ఉంటుందిగా, అలసిపోయినట్టుగా ఉంటుంది. మనం అలా ఉండకూడదు. మనం అలసిపోయినా కూడా ప్రయాణం చేస్తూనే ఉండాలి. నీ ప్రయాణం ఆపకూడదు. దేవుడు మొదటి మాట అంటున్నాడు, మీ ప్రయాణ విషయంలో నీకు శుభం చేస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆటంకాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అవరోధాలు వచ్చాయి, అయినా కూడా వారి ప్రయాణాన్ని ఆపలేదు. వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కొంతమంది వ్యాపారం మొదలు పెడతారు, అందులో బేరం రావట్లేదని ఏం చేస్తారు? బంద్ చేస్తారు. వ్యాపారాలు చేస్తారు కాడికి చెప్తాను కదా. దేవుడు ఏమంటున్నాడంటే మీ ప్రయాణాన్ని ఆపకూడదు. ఇశ్రాయేలు ప్రయాణాలు కూడా ఆపలేదు. వారి ప్రయాణంలో ఆహారం లేని పరిస్థితి ఉంది, నీళ్లు లేని పరిస్థితి ఉంది, వాళ్ళకి ఆకలి దప్పులు లేని, ఆకలితో అల్మడించి పడుకున్న రోజులు ఉన్నాయి. అయినా కూడా వారి ప్రయాణం అంటే ఆపలేదు. వారి ప్రయాణం ఎలాగైతే ప్రయాణిస్తూ ఉన్నారో వారి ప్రయాణం కూడా ఎప్పుడైతే ఆపకుండా ప్రయత్నిస్తున్నారో దేవుడు వారికి శుభం చేసిన. మెయిన్ ఈరోజు నీ ప్రయాణం ఏ ప్రయాణం అవుతుందో, అప్పులు కట్టిగా అప్పులు కట్టలేక కొంతమంది అయిపోయి పెడతారు. హల్లెలూయా. అలాగే మనం అప్పులు ఉన్నాయి కదా, మరి ఏదో కొంతమంది సూసైడ్ చేసుకోవడమా, చనిపోవడమా అని జరుగుతూ ఉంటాయి. దేవుడు ఏమంటుంది తెలుసా, నీ ప్రయాణం ఆపకూడదు. నీ ప్రయాణ విషయంలో నేను శుభం చేస్తాను. వ్యాపారం జరగట్లేదు కదా, వ్యాపారం విషయంలో నువ్వు ఆపివేయకూడదు. లేదా కిరాయి రావట్లేదు కదా, కిరాయిల విషయంలో కిరాయి బండి అమ్మేసుకోకూడదంట. దేవుడు ఏమంటుంది తెలుసా, నేను ఖచ్చితంగా మీ ప్రయాణ విషయంలో శుభం చేస్తున్నామే. హల్లెలూయా. ఏలియా ప్రయాణం కూడా ఆయన 3.5 సంవత్సరాలు వర్షం లేక బాధపడుతూ, ఆకలి లేక బాధపడుతూ, అయినా కూడా ఆయన ప్రయాణం ఆపాడా? ఆపలేదు. ప్రార్థనతోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పోతా ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. దేవుడు అతను పోషించుకుంటూ వచ్చాడు. ఈరోజు మీ ప్రయాణం ఏమైతుందో, వివాహం అనే ప్రయాణం చేయొచ్చు, లేదా ఇంకా అనారోగ్య పరిస్థితి లేక తిరిగి మీ హాస్పిటల్ తిరిగి చెప్పులు అరిగిపోవచ్చు. హల్లెలూయా. ఇంకా సమస్యలు ఎన్నో సమస్యలు మిమ్మల్ని వెంటాడొచ్చు, అయినా కూడా మీ ప్రయాణం అంట మీరు ఆపకూడదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ ప్రయాణం అయితే ఇబ్బంది పడుతున్నావో, ఏ ప్రయాణం అయితే నువ్వు కష్టపడుతున్నావో, ఏ ప్రయాణం అయితే నువ్వు ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాణం నీకు శుభం దయచేస్తున్నామే. హల్లెలూయా. మరి మీ ప్రయాణంలో ఏ ప్రయాణమైనా కావచ్చు, ఆ ప్రయాణం మీరు ఖచ్చితంగా కష్టపడాలి.
నిశ్చయంగా మా దేవుడు ఎందుకు వైపు చూసి మీరు ఆ ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు వారేమీ చేయు చదవండి. పనిని శుభము కాదు మేము తెలుసుకున్నట్లు దయచేసిన దేవుని యొక్క విచారణ అతనితో అనగా చాలు. హల్లెలూయా. అన్న జరిగింది ఏంటంటే మీరు చేసే పనిలో మీకు శుభం కలుగుతుంది. ఆమేన్. ఏం కలుగుతుంది? శుభం కలుగుతుంది. రెండో మాట, మీరు చేస్తున్న ప్రయాణాలలో ఏ ప్రయాణం అయితే మీరు చేస్తున్నారో ఆ ప్రయాణంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే మీకు శుభం కలుగుతుంది. ఎప్పుడయ్యా అంటే ప్రార్థన చేసుకొని మొదలుపెట్టినప్పుడు మీకు శుభం జరుగుతుంది. రెండో మాట ఏంటంటే మీరు చేయబోతున్న పని ఏ పని అవుతుందో ఆ పనిలో దేవుడు శుభం కలుగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది పనులు సగం చేసి మధ్యలో ఆపేస్తూ ఉంటారు. దేవుడు అంటారు తెలుసా, మీ పని ఏ పని అవుతుందో ఆ పనిని చేతిలో కష్టార్జితం కానీ ఇంకా రకరకాల వ్యాపారం కానీ ఆ పనులు అంట దేవుడు మీకు శుభం కలుగజేస్తాడు. ఆమేన్. ఎప్పుడయ్యా అంటే ఆ సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. హల్లెలూయా. కొంతమంది అక్కడ దాకా పోయేస్తారు, పొద్దాక వాడికాడ తిరిగిన వాడు కొనట్లేదు, వాడికాడ పోయినా వేస్తే వాడికాడ పోయిన బేరం కూడా కట్టలేదు అనేసి ఏం చేస్తారు మన వాళ్ళు? తిరిగి వస్తారు. చెప్పండి, అర్థమైందమ్మా? హల్లెలూయా. బేరం కావట్లేదని ఏం చేస్తామా? తిరిగి వస్తాం. దేవుడు ఏమంటున్నా తెలుసా, శ్రద్ధగా ఎవరైతే పని చేస్తారో, శ్రద్ధగా ఎవరైతే పని యందు ఆసక్తి కలిగి ఉంటారో వారంట ఐశ్వర్యవంతులు అవుతారు. ఆమేన్. హల్లెలూయా. ఏమవుతారు? ఎప్పుడు? శ్రద్ధ కలిగి పని చేసిన వాళ్ళు. శ్రద్ధగా సగం చేసి సగం ఆపినోడు, అక్కడ దాకా పోయి ఇక్కడ దాకా వచ్చిన వాడు ఏమంటున్నది బైబిల్ ఏమంటుంది? దరిద్రులు అవుతారంట. ఏమవుతారు? దరిద్రులు. బద్ధకంగా ఒక రోజు పోయి 2 రోజులు ఇంట్లో పడుకున్న వాళ్ళు, 3 రోజులు ఇంట్లో పడుకున్న వాళ్ళు. అలా బైబిల్ ఏమంటుందంటే బద్ధకంగా ఎవరైతే పని చేస్తారో, బద్ధకంగా ఎవరైతే ఇలా పోయి రేపు పోవచ్చులే, ఇవాళకి సరిపోని వచ్చింది కదా, రేపటి సంపాదించుకోవచ్చులే అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడి వాక్యం ఏమంటుందంటే సరే ఉండొచ్చు, కానీ మీరు చేసే పనిలో అంట ఎలాగుండాలంటే శ్రద్ధగా పని చేయాలి. ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఆశీర్వాదం ఉండాలి. ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో మీకు శుభం కలగాలి. మెయిన్ ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో దీవెనలు వచ్చును కాక. ఆమేన్. యోబు భక్తుడు కూడా అంట ఆయన చేతి పనులు అంట దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఏ పని చేసినా ఆయన చేతుల పని, చేతులతో ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు. ఆయన చేతులు కొంతమంది సుతారి పని చేస్తూ ఉంటారు, రకరకాలుగా చేతులతో వారి చేతులు దానాలు పోస్తూ ఉంటారు పని కోసం కదా. చేతులు నరుకున్న వారు ఉంటారు, కాళ్ళు నరుకున్న వారు ఉంటారు, చేతుల చేత పని చేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు తెలుసా, మీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం తీసేనా? హల్లెలూయా. నీవు అతనికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా,
నీవు అతని చేతి పనిని దీవించబడుట చేత ఆ. అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చాలు. హల్లెలూయా. యోబు భక్తుడంట, ఆయన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన చేతి పని దేవుడు ఆశ్రయించుకుంటూ వచ్చాడు. ఆమేన్. ఈరోజు మీ చేతి పనులు కూడా దీవించబడాలి. ఆమేన్. ఈ రెండో మాట ఏంటంటే, మీరు చేయబోతున్న ఏ పని అయినా ఆ పని విషయంలో దేవుడు శుభం కలగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు అంటే మీరు ప్రార్థన చేసుకొని మొదలు పెట్టాలి. మూలవాక్యం ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన చేసుకొని మీరు మొదలు పెడతారంట, ఆ పనిలో మీకు శుభం కలుగుతుంది. ఈయన కూడా ఎంతగానో కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. శ్రద్ధగా పని చేసే వ్యక్తి యోబు. అశ్రద్ధగా ఒకరోజు ఉండే వ్యక్తి కాదంట. ఈయన ఎల్లప్పుడూ కూడా నిత్యం కూడా ఆయన కష్టం, ఆయన చెవటంతా కార్చుకుంటూ పనిచేసే వ్యక్తి అంట. దేవుడు అతను ఏం చేసాడు తెలుసా? ఆ దేశానికి ఒక బహుగా విస్తరింపజేస్తాడు తన ఆస్తిని అంతా కూడా. దేవుడు మరి నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలి. మేన్. నిన్ను నీ పిల్లల్ని దీవించాలి. మేన్. నిన్ను నీ కుటుంబాన్ని ఇంకా అనేకులకు అప్పించే రీతిగా ఉందుగాక. ఆమేన్. మరి ఏం చేయాలి అంటే, నువ్వు ప్రార్థనతో మొదలు పెడితే ఖచ్చితంగా నీ దేవుడు నీ పని విషయంలో శుభం చేయబోతా ఉన్నాడు. ఈయన పని విషయంలో కూడా దేవుడు శుభం చేశాడు. ఈయన శ్రద్ధ కలిగి పని చేశాడు. ఇంకో శిష్యులు, యేసుప్రభు శిష్యులు కూడా, ఆయన శిష్యులు కూడా ఎలాగంటే వాళ్ళు పని మాత్రమే కాకుండా యేసుప్రభు పని కూడా చేసేవారు. ఏ పని? దేవుని పరిచర్య. ఒకరు పట్టాలేస్తే ఒకరు మైకులు పెట్టడం, లేదా సిస్టమ్ చర్చి కడితే ఇంకోళ్ళు వచ్చి ఇంకో పని చేయడం. దేవుని పని విషయంలో కూడా మీరు ముందు పడితేనంట ఖచ్చితంగా దేవుడు మీ విషయంలో శుభం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు యేసుప్రభు అంటున్నాడు, ఏమని తెలుసా? నా పని మీద నేనున్నాను, మనుషులు పట్టే వారిగా నేను ఉన్నాను, మనుషులని రక్షణలోకి తీసేవారుగా నేను ఉన్నాను. మీరు కూడా సేవకుడు ఒక్కడే కాదు పని చేయాల్సింది. మీరు ఎలా ఉండాలి తెలుసా? మీరు కూడా పక్కన ఉన్న వారితో, అమ్మా మా చర్చికి రండి, మీరు ఖచ్చితంగా బాగవుతారు, మా జీవితాలు బాగుపడ్డాయి, మేము కూడా మారామని మీరు కూడా ఏదో పరిచర్య పని లేదా సేవ పని మీరు కూడా చేస్తే ఖచ్చితంగా మీ కుటుంబంలో శుభం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏం జరుగుతుంది? శుభం జరగాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా పని చేయాలి. రెండోదిగా ఏ పని అంటే మీ పని చేయాలి, దేవుని పని కూడా చేయాలి. ఖచ్చితంగా దేవుని పనిలో పని పాల్పొందుతున్నైతే దేవుడు మీ పని చేస్తాడు. మెయిన్ దేవుడి పని మీరు చేస్తే దేవుడు మీ పని చేస్తాడు. మెయిన్. హల్లెలూయా. మరి చేస్తారా? మీ పనిలో, మీ చేతి పనిలో దేవుడు శుభం కలగజేయను గాక. మూడో మాట చూడండి, కీర్తనల గ్రంథం 86వ కీర్తన 17వ వాక్యం. 86 కీర్తన 17వ వాక్యం. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను రక్షించున్నావు. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరచును. హల్లెలూయా. మొదటి మాట ఏంటిది? మీరు చేసే ప్రయాణంలో, ఏ ప్రయాణం అయితే చేస్తున్నా ఆ ప్రయాణంలో ఏం జరుగుతుంది? శుభం జరుగుతుంది. రెండోది ఏంటిది? మీరు చేతి పనులు, మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో శుభం జరగబోతుంది. మూడోది ఏంటిదంటే శుభ ఆవరణాలు దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. శుభ ఆవరణాలు అంటే ఏంటి అమ్మా? ఆనవాలు అంటే ఏంది? మొప్పు పట్టింది అనుకోండి, కాకులత్తే ఏమంటారు? చుట్టాలు వస్తారు. హల్లెలూయా. ఇంట్లో ఉన్న పోరాన్ని అన్నీ తిడతారు. ఎందుకు? చుట్టాలు పోయిన దాకా ఆ పోరాన్ని తిడతారు. హల్లెలూయా. ఆనవాలు, శుభకరమైన ఆనవాలు. వర్షం వచ్చిందనుకో మొప్పు పడుతూ ఉంటుంది. దేవుడు కూడా ఏమంటుంది సార్? నీ కుటుంబంలో శుభకరమైన ఆనవాలు మీరు చూచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చూడాలి? శుభకరమైన ఆనవాలు. ఒక వ్యక్తి ఉన్నాడు, గిద్యోను. ఏ వ్యక్తి? గిద్యోను అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన దాదాపు 7 సంవత్సరాలు కూడా యుద్ధం చేసినా కూడా ఆ యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయి చెట్టు కింద దాచుకొని, అయ్యా యుద్ధంలో చేయడం నా వల్ల కాదు, యుద్ధంలో నేను గెలవలేకపోతా ఉన్నాను, ఈ పరిస్థితి జయించడం నా వల్ల కాదని దేవుడికి చెప్తా ఉన్నాడు.
యేసుప్రభువేమో అయ్యా ఇదిగో యుద్ధం నువ్వు చేయాలి, వారిపైన నీకు జయం కలగాలి. కొంతమంది మీరు చేసి ఉండొచ్చు కదా, ఏ పని చేసి ఆ పనిలో విజయం రాకపోయి ఏడుస్తూ ఉండొచ్చు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో నువ్వు చేసే పనిలో నేను ఖచ్చితంగా నీకు శుభం దయచేస్తున్నామే. హల్లెలూయా. ఈ వ్యక్తి కూడా నా వల్ల కాదని చేతులెత్తాడు. అయ్యా ఇదిగో వారిపైన జయించడం నా వల్ల కాదు, వారిలో యుద్ధం చేయడం నా వల్ల కాదు, వారితో నేను గెలవలేకపోతానని ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తా ఉంటే ఇదిగో ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా, నేను గెలవాలి అంటే నాకు ఒక ఆనవాళ్ళు కావాలి. ఏం కావాలి? ఒక సూచన కావాలి. నేను గెలుస్తానే నమ్మకం, నేను గెలుస్తానే ఒక ఆలోచన నాకు చూపించండి అని యేసు ప్రభువుని అడిగాడు. మీరు అడుగుతున్నారా అమ్మా? మీరు కూడా అడగాలి. అయ్యా యుద్ధాలు ఈ వ్యాపారం చేస్తున్నాను, ఈ వ్యాపారం జయిస్తానా జయించలేనా? ఈ పని మొదలు పెడుతున్నాను, ఈ పని జయిస్తానా జయించలేనా? మేము ఏ పనైనా మీరు ఏదైనా చేస్తున్నారు అనుకో, ప్రభువా ఈ పని నేను మొదలు పెడుతున్నాను ఆయన, ఈ పని విషయం నాకు శుభ ఆనవాళ్ళు నాకు చూపించండి. కొంతమంది కళలు వస్తాయి. ఏం కళలు? పొయ్యి మీద పాలు పెట్టిందంట, అవి పొంగుతుంటే యేసుప్రభు వచ్చి బంద్ చేసిందంట. హల్లెలూయా. పొయ్యి మీద దర్శనం చూడాలి. ఆమేన్. దేవుని ఆలోచన చూడాలి. ఆమేన్. దేవుడి చిత్తం ఏమైందో అది నెరవేర్చాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ గిద్యోని వ్యక్తి కూడా నా వల్ల కాదయ్యా, నేను జయించలేనయ్యా అంటే ఇదిగో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఆమేన్. ఏమన్నాడు ఆయనతోటి? ఏమన్నాడు? ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తా అని ఆనవాళ్ళు నాకు చూపించు అని. నేనేమన్నాడు తెలుసా, గొర్రెబొచ్చు ఉంటుంది కదా, గొర్రెబొచ్చు గొర్రెను పోసినప్పుడు తీస్తారు కదా, గొర్రెబొచ్చు ఏం చేశారంటే అక్క మీద పరిచి ఇదిగో ఈ బొచ్చు మాటికే తెరవాలి, నేల మొత్తం కూడా ఎలా ఉండాలి? పొడిగా ఉండాలి అన్నట్టుగానే ప్రార్థన చేశాడు. ఆ గొర్రెబొచ్చు మాత్రమే తడిసింది, నేల మాత్రం ఎలా ఉంది? పొడిగా ఉంది. రెండోది ఆ సూచన నమ్మాడు. మళ్ళీ గోడి యుద్ధంలో గెలవని అపనమ్మకంతో మళ్ళీ ఏమన్నాడు తెలుసా, మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా, కూడదు నేల మొత్తం తడవాలి, చుట్టూ ఉన్న నేల అంతా తడవాలి అని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. నిశ్చయంగానే అలా జరిగింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడితో అడిగాడు, ఒక సూచన కావాలి, నేను యుద్ధంలో గెలవాలి అంటే ఒక సూచన నాకు చూపించండి. మీరు కూడా అడగాలి. ఏం అడగాలి అమ్మా? మంచి పెళ్లి కావాలి, మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలి. హల్లెలూయా. తప్పేం లేదు, ప్రార్థన చేసుకోవడం మంచిదే కదా, మేము ఎవరిని అన్నట్లే కానీ ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది, అలా అడగడం కూడా మంచిదే. గర్భఫలం కావాలి ప్రభు, మగపిల్లాడే కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన వస్తుంది. ఈ పని మొదలు పెడితే ఆ నవ్వులు పాలైపోతానా, ఈ పని మొదలు పెడితే ఆశీర్వాదకరంగా ఉంటుందా అని దేవుని సూచన అడిగితే ఖచ్చితంగా దేవుడిని చూపెడతామే. హల్లెలూయా. చర్చి విషయం కూడా అడగండి, దేవుడు పెద్ద చర్చి మనకి ఇచ్చాడు. ఆమేన్. అలా సూచనలు దేవా చర్చి విషయంలో కూడా ప్రభు చూపించండి, ఇబ్బంది తట్టుకోలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం అని మీరు కూడా ప్రార్థన చేస్తే దేవుడు మనకు కూడా మంచి చర్చి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈయన కూడా సూచన చేసినట్టుగానే దేవుడు గొర్రెబొచ్చు తడవకూడదు అన్నాడు, తడవలేదు. ఆడు తడవాలన్నాడు, తడిసింది. ఖచ్చితంగా అది అప్పుడు నమ్మి ఆయన యుద్ధానికి వెళ్ళాడంట. ఆయన యుద్ధంలో దేవుడు ఏం చేశాడు తెలుసా, దేవుడు విజయాన్ని కలుగజేశాడు. ఆమేన్. హల్లెలూయా. రోజు నీ జీవితంలో, మన జీవితంలో ఉన్న వారందరి జీవితాలు కూడా మీరు కూడా ఒక సూచన, శుభకరమైన సూచన దేవుడు మీకు చూపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శుభకరమైన సూచనలు దేవుడు మనకు చూపించును గాక. ఏ పని చేసినా దేవుడిని అడగండి, మీకు దేవుడు సూచనలు చూపిస్తాడు. దేవుడు చర్చి వచ్చిండు, కొంతమంది రేకులు లేపమండు, పైన గోడలు కట్టమండు, అవన్నీ కాదు, దేవుడు కట్టమంటే పెద్ద చర్చే కట్టమంటాడు. హల్లెలూయా. ఆమేన్. సరే, దేవుడు మీకు సూచనలు చూపెట్టింది గాక. గిద్యోనుకు చూపించిన దేవుడు మనకు కూడా చూపించిన గాక. 4వ మాట చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. యెహోవా ఆజ్ఞిస్తున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు
భజించిన తర్వాత ఆ, మిమ్మల్ని కూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నెరవేర్చి ఈ స్థలము నాకు మిమ్మల్ని తిరిగి రప్పించున్నట్లు ఆ. నేను మిమ్మల్ని దర్శించుదును. చాలా హల్లెలూయా. నాలుగో మాట ఏంటంటే శుభవార్త మీరు వింటారు. ఆమేన్. ఆమేన్ అనండి. ఏ వార్త వింటారు? ఎప్పుడు? ఈ నెల. హల్లెలూయా. ఈ నెల కాకపోయినా వచ్చే నెలైనా ఖచ్చితంగా మీరు వింటారు. ఆమేన్. హల్లెలూయా. శుభవార్త అంటే ఏంటిది? మంచి వార్త. ఇదిగో నా కుమారుడికి మంచి సంబంధం రాబోతుంది, అదొక శుభవార్త. ఆమేన్. నా కుమార్తెకి ఒక మంచి సంబంధం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నిశ్చయంగా దేవుడు కార్యం జరిగించిన గాక. దేవుడు మూయబడిన గర్భం ఎవరైతుందో దేవుడు వారి గర్భం కూడా తెరవబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఉద్యోగం లేక ఎందరైతే బాధపడుతున్నారో దేవుడు వారి విషయంలో కూడా శుభవార్త వినిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుల సమస్యల చేత ఉండి అనారోగ్య సమస్యల చేత మీరు ఉన్నారో దేవుడు మీరు శుభవార్త వినిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు భక్తుడు కూడా యుద్ధం చేసి వచ్చాడు. ఇదిగో రాజుగారు నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాడు. ఏంటిదో తెలుసా? నీకు యుద్ధంలో గెలిచి వచ్చిన. ఆమేన్. రోజు మీతో కూడా ఒకరు చెబుతురు కాక. ఆమేన్. మీరు కూడా శుభవార్తలు మీరు ఎన్నో మీ చివరి మీ పనుడు కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వార్త తింటారు ఈ రోజంతా కూడా? ఈరోజు కాదు, వచ్చే నెలకైనా ఖచ్చితంగా మాట వినిపించబోను గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు ఎందరో విషయాలు కూడా దేవుడు శుభవార్త వినిపించాడు. బైబిల్లో ఉన్న వారు కూడా వారికి ఏ చెడు రానికుండా వారికి మంచి వార్తను దేవుడు వినిపించుకుంటూ వచ్చాడు. ఈరోజు నీ కుటుంబంలో ఏ శుభవార్త అయితే వినాలనుకుంటున్నావో, ఉద్యోగాన్ని శుభవార్త వినాలనుకుంటున్నావా, లేదా గర్భఫలం పిల్లలు లేక బాధపడుతురని శుభవార్త వినాలనుకుంటున్నావా, లేదా అప్పుల సమస్యల చేత నువ్వు విడిపించబడాలి అనే శుభవార్త వింటున్నావా, లేదా నీ పని విషయంలో నువ్వు శుభవార్త వినాలనుకున్నావు, వివాహం విషయంలో కానీ, నీ చదువు విషయంలో కానీ, నీ మార్కుల విషయంలో, నీది ఏ విషయమైనా దేవుడు నీకు శుభవార్త వినిపించును కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిశ్చయంగా దేవుడు మన నోట శుభవార్త వినిపించును గాక. ఆమేన్. మరి ఎప్పుడయ్యా మీరు శుభవార్త వింటారంటే ప్రార్థన చేసుకోవాలి. యెహోవా నేను శుభవార్త వినాలి. ఏ విషయం అయితే నువ్వు శుభవార్త వినాలి అనుకుంటున్నావో ఆ విషయం కోసం నువ్వు శుభవార్త వినాలని ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో శుభవార్త జరుగుతుంది. ఆమేన్. 5వ మాట చూడండి. 5వ మాట చెప్పి ముగిస్తాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనము భక్తిహీనతను సంబంధకరమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. చాలా హల్లెలూయా. అన్న అటు ఇటు అయితే ఖచ్చితంగా చదువుతుండు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు డిగ్రీ చేసారు. డిగ్రీ లేదా? డిగ్రీలు చేసారు, పీజీ చేసారు, తొందర తీయట్లేదమ్మా. హల్లెలూయా. అన్న అటు ఇటు కష్టపడైనా పోరాడైనా అందరికంటే ముందుగా తీస్తాను బైబిల్ లేదన్న ఫోనా. హల్లెలూయా. హల్లెలూయా. చదవడానికి అయితే కష్టపడుతున్నాడు. దేవుడు అన్నం దేవుడి కాక. ఆమేన్. మీరు కూడా ఖచ్చితంగా బైబిల్ చదవాలంటే కష్టపడాలి, ముందు ఉండాలి. చర్చిలో అయితే ఆపేట చర్చిలో అయితే వాళ్ళు ఎట్లుండదు, కొట్టుకుంటారు బైబిల్. హల్లెలూయా. చివరి మాట 5వ మాట చెప్పి ముగిస్తా అయిపోయింది. ఏంటిదంటే అక్కడ శుభప్రదమైన నిరీక్షణ మీరు ఉంచాలి. హల్లెలూయా. ఏం ఉంచాలి? నిరీక్షణ. ఏ నిరీక్షణ? నిరీక్షణ అంటే ఏంటిది? వేచి చూడడం. మనుషులు చనిపోయారు, వారు పరలోక రాజ్యంలో ఉంటారు, చూస్తాం అనే నిరీక్షణ మనకు ఉండాలి. శుభం కూడా జరిగిద్ది ఖచ్చితంగా. ఆమేన్ అనే నిరీక్షణ మీరు ఉంచుకోవాలి. భక్తిహీనులంట శుభం జరగట్లేదని దేవుడి పైన నిందలు మోపుతున్నాడు. యేసు లేడు, బీసుపై లేడు, మాకు శుభం జరగట్లే అని
వేరే దేవుడి వైపు చూసేవారు ఉన్నారు. గొడుగు ఆధారం ఉంటే గొడిగే దేవుడు అయిపోతారు. కొంతమందికి వర్షం వచ్చినప్పుడు గొడుగు పట్టుకుంటే ఏమవుతారమ్మా? గొడిగే దేవుడు. ఆపదలో ఉన్న డబ్బులు ఇచ్చేవాడికి ఏమవుతాడు? వారి దేవుడు అయిపోతూ ఉంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో నీ జీవితంలో శుభం జరగబోతూ ఉంది. కానీ అంటే ఏంటిది? కానీ అంటే గూని. కానీ అంటే గూని. ఆడ ఏదో ఒకటి. కొంతమంది ముచ్చలు చెప్పేటప్పుడు ఏం చెప్తారు? కానీ అంటే ఆడ ఏదో ఒకటి జరిగే ఉంది, ఏదో ఒక గూని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కూడా శుభప్రదమైన ఆ కార్యం జరగబోతూ ఉంది. కానీ ఏం చేయాలంటే నిరీక్షణ ఉంచాలి. ఏం చేయాలమ్మా? నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ ఉంచకుండా యేసుప్రభుని బడబడి తిట్టిరనుకో, యేసుప్రభు అనుకుంటాడు, బాధపడుతున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు ఖచ్చితంగా దేవుడు నా పట్ల జరిగిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడు, యేసుప్రభుని నమ్ముకున్నాను, దేవుడు నన్ను తలగా మారుస్తాడనే నిరీక్షణ మీకు ఉండాలి. నిరీక్షణ లేకుండా మీరు ఎన్ని ప్రార్థన చేసినా వ్యర్థమే. లేట్ అయినా ఖచ్చితంగా దేవుడు మంచి బహుమానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. లేట్ అయినా కూడా రకరకాల మాటలు వస్తాయి. నువ్వు అది ఇది అగో నీకు ఇన్ని. కొంతమంది వేరే కాడైతే పాపం ఒకన్నా చెప్పాడు ఆయన బాధ, అన్న నన్ను ఇలా అంటున్నారన్నా తట్టుకోలేకపోతున్నానన్నా అని. అయ్యా అన్నా నీకు ఏం కాదన్నా, ఖచ్చితంగా దేవుడు నీకు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక నిరీక్షణ మీరు ఉంచాలి. ఏ విషయం కోసం అయితే మీరు ఏడుస్తున్నారో, ఏ విషయం కోసం అయితే ముమ్మారు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ విషయం కోసం అయితే కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారో, దేవుడు అంటాడు తెలుసా? నిరీక్షణ ఉంచండి. ఆమేన్. నిరీక్షణ ఉంచితే ఖచ్చితంగా దేవుడు వారి జీవితంలో శుభకార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. శుభవార్త వింటారు. ఆమేన్, హల్లెలూయా. నిరీక్షణ లేకుండా రకరకాలుగా మీరు యేసుప్రభుని మాట్లాడేసి యేసుప్రభు లేడు, దేవుడు లేడని వేరే దేవుడి వైపు చూశారు. దేవుడు ఏమంటాడో తెలుసా? వారిపైన ఉగ్రత వస్తుందంట. ఏమొస్తుంది? వస్తుంది కదా. ఆ డబ్బులు ఇచ్చిన వాడు దేవుడు, గొడుగు మనకి గొడుగు ఆసిన గొడుగు దేవుడు అని అటువైపు మనం తిరగకూడదంట. ఎవరి వైపు అయితే తిరగాలి తెలుసా? యేసు వైపు తిరిగి యేసు ప్రభువైన నిరీక్షణ వస్తే ఖచ్చితంగా మీ జీవితంలో శుభకార్యం జరుగుతాయి. ఆమేన్. నిరీక్షణ ఒకవేళ లేకపోతే ప్రభువా నిరీక్షణ దయచేయండి, ఓదార్పు దయచేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం జరిగి కూడా గర్భం లేక బాధపడుతున్నారు కూడా. 12 సంవత్సరాల నుంచి గర్భం లేక బాధపడుతున్నావా? దేవుడు ఆ గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమేన్, హల్లెలూయా. 2 కొడుకులు దేవుడు, కమలా పిల్లలు దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఎన్నో ఉన్నాయి. మీ జీవితాలు కూడా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఎప్పుడయ్యా అంటే కొంచెం ఓపికతో ఉండండి, నిరీక్షణతో ఉండండి. ఆ సేవకులు ప్రార్థన చేయట్లేదు, మాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అనకుండా మీ శుభం జరగాలి అంటే నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మొదటి మాట ఏంటిది? శుభం. వాక్యం ఏంటిది? మీకు శుభం జరగాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాక్యం అంతా శుభం గురించి చెప్తాను. శుభం ఏ విషయంలో దేవుడు మనకు శుభం చేస్తాడంటే, ఒకటి నువ్వు చేసే ప్రయాణంలో, వెళ్తూ వస్తున్న ప్రయాణంలో దేవుడు ఏం చేస్తాడు? ఏ అపాయం రాకుండా నేను ఖచ్చితంగా కాపాడుతాను. ఆమేన్. రెండవ శుభం ఏంటిది? నీ చేతి పనిలో నీకు శుభం కలుగుతుంది. ఆమేన్. మూడో మాట ఏంటిది? శుభ ఆనవాలు మీరు చూస్తారు. ఆమేన్. ఏ ఆనవాలమ్మా? శుభ ఆనవాలు అంటే మంచి వార్తలు, మంచి. హల్లెలూయా. నాలుగో మాట ఏంటిది? శుభవార్త. ఏ వార్త? వార్తలు ఉంటాయి. ఏ వార్తలు ఉంటాయి? V6 వార్తలు, TV9 వార్తలు. ఆ వార్తలు కాదు మనం వినాల్సింది. శుభవార్త దేవుడు మీకు వినిపించింది కాక. ఆమేన్. ఇంకో మాట ఏంటిది? చివరి మాట శుభప్రదమైన నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ ఉంచితే మీకు అన్ని విషయాలు దేవుడు శుభం దయచేస్తాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుంటాం.